ఒక రియల్ స్టోరీ. మన ఘన చరిత్రలో ఒక కలికి తురాయి. ఇది మన యువతకు ప్రేరణ ఇచ్చే వార్త. కానీ మనలో ఎవరికి ఆమె గురించి సరిగ్గా తెలియదు. మద్రాసు 1930 ఒక అమ్మాయి 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది. 18వ ఏట తల్లి అయ్యింది. మరియు బిడ్డ పుట్టిన 4 నెలలకే ఆమె భర్త మరణించారు. శబ్దం లేదు, సమాధానం లేదు, కేవలం నిశ్శబ్దం. కళ్ళ ముందున్న బిడ్డతో ఆమె జీవితం నిలిచిపోయినట్లే అనిపించింది. కానీ అక్కడే ఆమె కథ ముగియలేదు. అక్కడి నుంచి మొదలైంది. ఆమె పేరు అయ్యల సోమయాజుల లలిత. ఆమె తర్వాత ఏం చేసిందంటే, భారతదేశం ఆనాటికి సిద్ధంగా లేదు. ఆమె తండ్రి పప్పు సుబ్బారావు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఆమె కళ్ళలోని మెరుపును గమనించారు. ఆమెను ఓదార్చడమే కాదు, ఆమె భవిష్యత్తును తిరిగి ఆవిష్కరించారు. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండ్రికి ఆమెను తీసుకెళ్లారు. అది మగవాళ్ళ కోట. అప్పటికి మగాడు మాత్రమే అడుగు పెట్టగల స్థలం అలా అనుకున్నారంతా. కానీ ఆమె అడుగు పెట్టింది. 1943 ఆమె ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీతో బయటకు వచ్చింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇంజనీర్. ఎటువంటి కోటా లేవు, ఎటువంటి ఉద్యమాలు లేవు, కేవలం ధైర్యమే. ఇతరులు గుసగుసలాడినప్పుడు ఆమె బాక్రా నాంగల్ ప్రాజెక్ట్ కోసం ట్రాన్స్మిషన్ లైన్లను డిజైన్ చేసింది. దేశాలు గోడలు కడుతున్నప్పుడు ఆమె వెలుగు అందిస్తూ భవిష్యత్తును నిర్మించింది. ఆమె AEI అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ కోల్కతాలో చేరింది. 30 ఏళ్ల పాటు పనిచేసింది. సిస్టమ్స్ రూపొందించింది, లోపాలను సరిచేసింది, ఇంగ్లీషు యంత్రాలను భారతీయ కళలతో కలిపింది. విధవలైన వారు ప్రయాణించకూడదన్న దురాచారాల వల్ల సైట్ విజిట్లు ఆమెకు లభించలేదు. అని ఆమె ప్రతిభ ప్రయాణించింది. ఆమె టేబుల్ మీదే విద్యుత్ లైన్లను తీర్చిదిద్దింది. ఆమె గొంతెత్తి మాట్లాడలేదు, వాదించలేదు. ప్రతిరోజు తన పనిలో చరిత్రను మలిచింది. 1964 న్యూయార్క్ మహిళా ఇంజనీర్ల మరియు శాస్త్రవేత్తల మొదట అంతర్జాతీయ సమావేశం. ఆమె అక్కడ ఉంది. ఒక చీరలో ఆమెకు పేరు తెలియని దేశం తరఫున 1966 నాటికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ లండన్కి పూర్తి సభ్యురాలిగా ఎంపికైంది. ఇది కేవలం భారతీయ గాథ కాదు, ప్రపంచానికి చెప్పే సందేశం. కానీ మీరు మన పాఠ్య పుస్తకాలను అడగండి, ఇంజనీరింగ్ కాలేజీలను అడగండి, డ్యాములను, గ్రీడ్లను అడగండి, వారు వోల్టేజ్ను గుర్తు పెట్టుకుంటారు, ఆమె పేరు మర్చిపోతారు. కాబట్టి మళ్ళీ ఎవరైనా అడిగితే ఇంజనీర్ రంగం మొదటి నుంచి పురుషులదేనా వెచ్చగా చిరునవ్వుతో చెప్పండి. ప్యానులను పాలసీలు రాకముందే లలితాదేవి ప్రవాహాన్ని చీల్చింది. ఆమె తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు అంటే ఏమిటో తిరిగి నిర్వహించింది. పోరాటం లేదు, కేవలం పరిపూర్ణత. ఆమె పేరు అయ్యల సోమయాజుల లలితాదేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.